వారాహి అంటే భూమి. అవును. మీకు తెలుసు కదండీ! హ్మ్. గుప్త అంటే 4 నవరాత్రులుంటాయి. ఈ హ్మ్. నవరాత్రుల్లో ఏంది గుప్త అంటే వారాహి అమ్మవారు. హ్మ్. అంటే గుప్త నవరాత్రులు 2 ఉంటాయి. ఓకే. ఒకటేమో ఫిబ్రవరిలో వస్తుంది శ్యామలాదేవి. హ్మ్. ఇంకోటొచ్చేసి వారాహిదేవి. ఓకే. వారాహిదేవి అంటే ఈ అమ్మవారికున్న ప్రత్యేకత ఏందంటే, ఎవరైనా భూ వివాదాలు, హ్మ్. కోర్టు సమస్యలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి గదా! ఇట్లా యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇలాంటికి సంబంధించినవి గూడా తీరని కష్టాల నుంచి మనం బయటికి రావాలంటే ఈ వారాహి అమ్మవారిని మాత్రం కొలిస్తే 100% మీరు బయటకొస్తారు. ఓకే. అంటే ఆమెకు ప్రత్యేకంగా ఉంది ఆమెకు స్థానం. ఏందంటే, ఇప్పుడు మనకు అతి శీఘ్రంగా స్పాట్‌లో మనకు కోరికిచ్చేది ఏందంటే వారాహి అమ్మవారే. ఓకే. ఇప్పుడు మనకుంటారు గదండీ! ఇప్పుడు మనకు అందరు దేవుళ్ళుంటారు. ఇప్పుడు వారాహి అమ్మవారంటే ప్రత్యేకం. ఇప్పుడు ఆమె ఏందంటే కాశీలో గ్రామ దేవతగా పిలువబడుతుంది. హ్మ్. కాశీకి వెళ్ళాలంటే అమ్మవారు ఉగ్ర రూపానుంటారు. హ్మ్. అంటే అమ్మవారిని చూడాలంటే ఈ 2 దాంట్లల్లో రెండే ఇట్లా మనకు రంధ్రాల్లాగా ఉంటుంది. ఆ రంధ్రాలనే అమ్మవారిని చూసి రావాలి. మనం డైరెక్ట్ అమ్మవారిని చూడలేం. ఓకే. అంత భయం అలా ఉంటారమ్మ. అంటే మన పనులు ఏదన్నా ఉంటే, మన కోరికలు ఏమైనా ఉంటే, అది నీతిగా న్యాయబద్ధమైనదై ఉంటే 100% తీరుస్తుందమ్మ. ఈ ఓకే. అమ్మవారికి ఎవరు పూజ చేయాలి, ఎవరు పూజ చేయద్దని అందరూ చేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే, ఈసారి కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు అంటే గుడి మౌఢ్యమే వచ్చింది ఈసారి. హ్మ్.